రైట్ ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవెల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు మేనిఫెస్టో ప్రకటించనున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మెగా డిఎస్సీపై మొదటి సంతకం, వాలంటీర్ల వేతనం 10,000కు పెంపు వంటి హామీలతో ఎన్డీఏ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈరోజు కూటమి మేనిఫెస్టోని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఈరోజు ఉమ్మడి కూటమి ఎన్డీఏ కూటమి ఈరోజు మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉండవల్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదలకు సిద్ధం చేశారు. ఈ మేనిఫెస్టో విడుదలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరవుతారా లేదా ఇంకెవరైనా ముఖ్య నేతలు హాజరవుతారా అన్నది కూడా క్లారిటీ రావాల్సిందే. అయితే ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య కూటాలు మొత్తం ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సూపర్ 6 పేరుతో టీడీపీ ఇప్పటికే జనాల్లో ప్రచారం చేయడం జరిగింది. 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా, 4,000 పెన్షన్ పంపిణీ, అలానే వేతనం వాలంటీర్లకు 10,000 వేతనం పెంచే దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ మేనిఫెస్టోలో కూడా కొన్ని పథకాలను కూడా ఈ మేనిఫెస్టోలో సవరించినట్టుగా తెలుస్తుంది. అంటే ఏర్పాటు చేసి మొత్తం మీద మేనిఫెస్టోని ఈ రోజు రిలీజ్ చేయనున్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదలైన నేపథ్యంలో ఈ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో విడుదలలో ఏ అంశాలు ఉంటాయి, ఏ పథకాలు ఉంటాయి, ఏ రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు, ఏదైతే రాజధాని అమరావతి అనే ఈ 3 పార్టీలు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మిస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా నీటిపారుదల శాఖకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. పోలవరం కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు నిర్మాణాలు చేసే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో అభివృద్ధిపై కూడా ఫోకస్ పెడుతున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. అలానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్య అంశాలు ఇప్పటికే వాళ్ళు ప్రకటించి ఉన్నారు. అయితే ఇంకా కేంద్రంలోని మేనిఫెస్టోలోని కొన్ని పథకాలను కూడా ఈ మేనిఫెస్టోలో ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో విడుదలలో కూడా కొన్ని అంశాలు, కొన్ని పథకాలు కూడా ఉంటాయని కూడా తెలుస్తా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి మీదే ప్రధాన దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ మేనిఫెస్టో 12 గంటల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నివాసంలో ప్రకటించనున్నారు జ్యోతి. అయితే ఈ కూటమి మేనిఫెస్టో అధికార పార్టీ అనౌన్స్ చేసిన మేనిఫెస్టో కంటే కూడా మెరుగైనదిగా ఉంటుంది అన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుందా? ఈ మేనిఫెస్టోకి ప్రజలు ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు అనే అంచనాలున్నాయా? అంటే ఇప్పటి వరకు టీడీపీ సూపర్ 6 పేరుతో అంటే ఏదైతే మహిళలకు సిలిండర్లు కానీ, ఉచిత బస్ సౌకర్యం వంటివి, తర్వాత వాలంటీర్లకు 10,000 వేతనం, అలానే ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సంబంధించిన ప్రాజెక్టులు కానీ, అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా ఉండాలన్నది కూడా ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా ఒక ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధాన అంశం అది కాక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, అది కూడా పూర్తిగా పూర్తవుతే ఈ ప్రాంత ఆంధ్రప్రదేశ్ కి మేలు జరుగుతుందనే ఒక ఆలోచన ఉంది. ఈ ప్రాజెక్టులతో పాటు ఇంకేమన్నా పథకాలను
పెడతారా అనేది కూడా పూర్తి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కేంద్రంలోని కొన్ని పథకాలు ఏదంటే గృహ నిర్మాణాలు కానీ వీటికి సంబంధించిన కొన్ని పథకాలను కూడా ఈ మేనిఫెస్టోలో ఉండబోతుంది అని కూడా తెలుస్తా ఉంది. ఈ సూపర్ 6 తో పాటు ఇంకొక ఎన్ని పథకాలు దీంట్లో చేస్తున్నారు, రాజధాని అభివృద్ధి పైన ఎలాంటి ఫోకస్ పెట్టబోతున్నారు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఎలా నిర్మించబోతున్నారు, అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారానికి ఎలాంటి అభివృద్ధికి పైన ఫోకస్ పెట్టి ఈ మేనిఫెస్టోను కూడీకరించినట్లుగా తెలుస్తా ఉంది. రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి, ఎందుకంటే ఎన్డీఏతో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలు కూడా ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మీదే ఫోకస్ పెట్టాయి. అయితే దీని మీదే ముందుకెళ్ళబోతున్నారు. ఈ మేనిఫెస్టో రిలీజ్ కోసం కూడా రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ప్లస్ తో ఉన్న పథకాలను కొనసాగిస్తున్నారు. కొత్తగా ఉద్యోగుల పిల్లలకి విదేశాల్లో చదువుకునే దానిపైన కూడా దాని మీదే కొత్త ఉద్యోగాలు ఉన్న దాని మీద అయితే ఇక్కడ ప్రధానం కూడా యువతను ఉద్దేశించి కూడా 3,000 వృత్తి కూడా ఇస్తామని చెప్తున్నారు. అలానే ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేలాగా ఈ పథకాలు కూడా ఉండబోతున్నాయి. నిరుద్యోగ వృత్తితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్ ఎలా తీసుకురాబోతున్నాయి, ఈ అంశాల మీద కూడా క్రోడీకరించి ఈ మేనిఫెస్టో ఉండబోతుందని కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి పథకాలు ఈ మేనిఫెస్టోలో వీళ్ళు ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీలో మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే దానిపైన పూర్తి ఆసక్తిగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.